హాయ్ హాయ్ మేము కాశీలో పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు గుళ్ళన్నీ చూసేసినాక ప్రయాగ్రాజ్కి బయలుదేరి వచ్చినాము. కాశీ నుంచి ప్రయాగ్రాజ్కి 120 కిలోమీటర్లు ఉంటుంది. మేము ట్రైన్లో వచ్చినాము. బస్సులు కూడా ఉంటాయి, ఇంకా క్యాబులు కూడా ఉంటాయి. ఎట్లా అంటే క్యాబ్లో కాశీ నుంచి ప్రయాగ్రాజ్కి పిలుచుకొని వచ్చి ఇక్కడ ప్లేస్లు అన్నీ చూపించేసి మళ్ళీ కాశీలో వదిలేస్తారు. అట్లా దానికి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే ట్రైన్లో వచ్చేసినాము. ఇంకా ఈడ ప్రయాగ్రాజ్లో ఎట్లా అంటే 3-4 రైల్వే స్టేషన్లు ఉంటాయి. ప్రయాగ్రాజ్ రాంబాగ్ అని, ప్రయాగ్రాజ్ చికోటి, ప్రయాగ్రాజ్ని అలహాబాద్ అని కూడా అంటారు. అట్లా ప్రయాగ్రాజ్ జంక్షన్, అలహాబాద్ అని అట్లా ఉంటాయి అన్నమాట. అన్ని రైల్వే స్టేషన్లు కన్ఫ్యూజ్గా ఉంటాయి. ప్రయాగ్రాజ్ రాంబాగ్ అనే జంక్షన్లో దిగితే గన త్రివేణి సంగం ఇవన్నీ చూసేకి బాగా దగ్గర ఉంటుంది. ఇంకా మేము ప్రయాగ్రాజ్కి వచ్చేళ్ళకి సాయంత్రం అయిపోయింది. ఈడ రూమ్కి పోదామని దారిలో నడుచుకొని పోతా ఉంటే ఈడ లడ్డూలు బొకేలు కనిపించినాయి. ఈ లడ్డూలు ఈడ బాగా ఫేమస్ అంట. ఇంకా మంచి రూమ్ తీసుకుందామని 4-5 రూమ్లు అయితే తిరుగుతా ఉన్నాము. ఒక 5,000 వాల్యూ చేసే రూములు కూడా 2,000కే ఇచ్చేస్తాండారు. కుంభమేళ అప్పుడైతే చాలా రేట్లు ఉన్నాయంట. ఇప్పుడైతే మంచి మంచి రూమ్లే తక్కువ రేట్కి ఇచ్చేస్తాండారు. ఈడ కూడా లస్సీ తాగినాము. ఈడన్నీ లస్సీలు కానీ, టీ కానీ, పాల్కో కానీ అన్ని ఇట్లా మట్టి కప్పులు వేసిస్తారు. తాగేసి ఆ పక్క బారేయచ్చు. భలే ఉంటాయి ఈ కప్పులు. ఇంకా రూమ్ అయితే తీసుకునేసినాము. బ్యాగులన్నీ రూమ్లో పెట్టేసి పక్కనే నవగ్రహాల గుడి ఉంటే ఈడికి వచ్చినాము. ఈడంతా నవగ్రహాలనే కాదులే, అన్ని దేవుళ్ళు కూడా ఉన్నాయి. ఈ గుడి ఈ మధ్యనే కట్టినట్టుండారు. ఈ లైటింగ్కి కన్నా చాలా బాగుంది చూసేకి. రాముల వారి గుడి కూడా ఉంది. నవగ్రహాల గుళ్ళేకి మొబైల్ అయితే అలో లేదు. ఆడ లోపల ఎట్లుందంటే ఒక్కొక్క గ్రహాన్ని కూడా ఒక్కొక్క విధంగా కట్టినారు. అంటే పెద్ద పెద్ద విగ్రహాలు కట్టినారు. చూసేకైతే చాలా బాగుంది. ఇంకా ఈ గుడి చూసేసినాక 9 గంటలు అట్లా అయింది. ఒకేసారి తినేద్దామని హోటల్కి పోయినాము. ఇక్కడ ఫుడ్ ఎట్లుంటుందంటే అన్ని చపాతీలే ఉంటాయి. ఒకవేళ రైస్ కావాలంటే సపరేట్గా కొనుక్కోవాలా. అది కూడా బాస్మతి రైస్ ఉంటుంది. కూరలు అయితే టేస్ట్ ఉండవు, పాడుండవు. వీళ్ళకి అసలు టేస్ట్గా చేసేది వచ్చో రాదో తెలీదు. వీళ్ళు కానీ మన కళ్ళు వస్తే గనా మన కళ్ళు ఉండే ఫుడ్ టేస్ట్ చూసినారనుకో ఇంకా ఈ ఊరు వదిలే పోలేరు. అంత ఇదిగా ఉంటుందన్నమాట వీళ్ళ ఫుడ్. తినేకే కాదు, వీళ్ళకి బాగా అలవాటు అయిపోయినట్టుంది. అది కూడా చపాతీలు సపరేట్గా తీసుకోవాలా, దాంట్లో కర్రీ మళ్ళీ సపరేట్ ఛార్జ్ అట్లా ఉంటుందన్నమాట. ఇంకా ఈడ కాశీలో కంటే ఒక 10% ఉడుకు తక్కువ ఉందనిపించింది. ఇంకా జనాలు కూడా కొంచెం తక్కువే ఉండారు. ఇంకా ఇండ్లుగానైతే సేమ్ కాశీలో లాగానే ఇరుకిరుగ్గానే ఉన్నాయి. మొత్తం సందుల్లో ఉన్నాయి. మెయిన్ రోడ్లో మాత్రమే కొంచెం పెద్ద బిల్డింగ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా పొద్దున్నేనే 6 గంటలకే బయలుదేరేసినామండి. ప్రయాగ్రాజ్లో ఉండే గుళ్ళన్నీ తిరిగేద్దామని ఆటో బుక్ చేసుకున్నాము. ఎందుకంటే కొత్త కదా, ఈడ ఆడాడ ఏమేం గుళ్ళు ఉన్నాయో ఎట్లా తెలుస్తుంది. ఈడ దిగి ఆడ ఎక్కి ఎందుకులే అంత రిస్క్, మళ్ళా లేట్ అయితే ఎండ అయిపోతుందని ఆటో తీసుకున్నాము. 800 తీసుకున్నారు ఆటోకి. ఫస్ట్ అయితే త్రివేణి సంగం దగ్గరికి పోతాండము. పొద్దున్నే అయితే కొంచెం జనాలు తక్కువ ఉంటారంట, మళ్ళీ అయితే పెరిగిపోతారని ఫస్ట్ ఆటో త్రివేణి సంగం దగ్గరికే పిలుచుకొని పోతాండాడు. ఈడ ప్రయాగరాజు కొంచెం పర్వాలే అండి. ఈ రోడ్లన్నీ కూడా కొంచెం పెద్ద పెద్దగా బాగా కనిపిస్తాండాయి. కొన్ని కార్లు కనిపిస్తాండాయి. ఈడ చూస్తా అంటే ఆ కాశీ చూసే వచ్చి ఇటుకు వచ్చేళ్ళకు ఎన్ని రోజులు అయి స్వామి కార్లు మొగాలు చూసి అని అనిపిస్తుంది. ఈ రోడ్లు కూడా అంతే బాగా విశాలంగా ఉన్నాయి. ఈ మధ్య కట్టినట్టుండారు. ఏమన్నా కుంభమేళ కోసం ఏమన్నా కట్టినారేమో నేను అనుకుంటే ఏం లేదంట, ముందు నుంచి కూడా ఇట్లానే ఉన్నాయంట. ప్రయాగ్రాజ్ రాంబాగ్ రైల్వే స్టేషన్ అని చెప్పినాను కదా. ఒకవేళ ఆ స్టేషన్ ఉండే ఏరియాలోంచి త్రివేణి సంగంకి పోవాలంటే ఒక్కొక్క మనిషికి 15 రూపాయలు తీసుకుంటారు అంతే అంట ఆటోకి. తెలియని వాళ్ళకైతే చాలా ఎక్కువ చెప్తా ఉండారు. ఇంకా ఈడ ప్లేస్ చూడండి, ఈ రోడ్డు దాటినాక మొత్తం గ్రౌండ్ లాగా ఉంది. ఇదంతా కూడా కుంభమేళ కోసమే అంతా క్లీన్ చేసి పెట్టినారంట. ఆటో చెప్తాడు ఇక్కడంతా జనాలు ఫుల్ అయిపోయినారు అని చెప్పినాడు అనమాట మాకి. స్వామి అప్పుడు వచ్చింటే కన్నా ఇరక్కపోయిందమే అని అనిపించింది నాకు. ఇంకా ఈడ పోయే దారిలో ఒక కోట కనిపిస్తుంది. ఇది వచ్చి అలహాబాద్ కోట అంట. చాలా ఏళ్ళ నుంచి ఉందంట, చాలా పురాతనమైనది. చూసేకి కూడా దగ్గర నుంచి చూసేకి చాలా హైటు పెద్ద పెద్ద గోడలతో ఉంది. కానీ లోపల ఏమీ లేదు, ఒక ప్లేస్ మాత్రమే ఉంది. మళ్ళీ చూపిస్తాను ఇది. ఫస్ట్ అయితే త్రివేణి సంగం చూసుకొని మళ్ళీ దీంట్లోకి పోయినాము. మొత్తం తిరిగితే కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఒక ప్లేస్ ఉంది, అది చూసుకొని వెనక్కి వచ్చేయచ్చు అంతే. ఇదే అండి గంగా యమున సరస్వతి కలిసే త్రివేణి సంగం ప్లేస్ అనమాట. అది ఈ వారం ఉండదు. బోట్లో నుంచి కొంచెం ముందరికి పోతే ఆడ 3 నదులు కలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తాండేది వచ్చేసి యమునా నది. కొంచెం బోట్లో ముందరికి పోతే 3 నదులు కలిసే ప్లేస్ వస్తుంది. ఇక్కడ బోట్కి అయితే ఫస్ట్ మాకు 800 చెప్పినారు. మళ్ళీ అట్లే వెయిట్ చేస్తాం
చేస్తూ ఉన్నాము. మళ్ళీ 600కి వచ్చినారు, మళ్ళీ 500కి వచ్చినారు, మళ్ళీ 200 తీసుకున్నారు ఒకరోరికి. అట్లా అసలు చాలా రేట్లు చెప్తారనమాట. కొంచెం ఎప్పుడన్నా మీరు పోతే కన్నా ఆలోచించి తీసుకోండి. ఏముండదు, ఆటి నుంచి వీటికి జస్ట్ 10 నిమిషాలు పడుతుంది అంతే. దానికి వాళ్ళంతా చెప్తారు. త్రివేణి సంఘం దగ్గరికి పోయినాక ఆడ స్నానం చేసుకొని మళ్ళీ రిటర్న్ పిలుచుకొచ్చేకి 200కే ఒప్పుకున్నారు. చాలా బోట్లు ఉన్నాయి, అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి తక్కువకే వస్తారు. ఫస్ట్లో మాత్రమే ఎక్కువ చెప్తారు. ఈ బోట్లో పోయేటప్పుడు బాగా గమనిస్తే గన మనము గంగా యమున కలుస్తాండే చోటు కూడా గమనించవచ్చు. ఎట్లా అంటే గంగా నది నీళ్లు కొంచెము బురదగా అట్లా ఉంటాయి, యమునా నది నీళ్లు తేటగా ఉంటాయి, అట్లా గమనించవచ్చు. ఇంకా సరస్వతి నది అయితే కిందనే భూమిలో నుంచే వస్తుందంట. ఇంకా ఈ 3 నదులు కలిసే చోటుకైతే వచ్చేసినాము. ఈడ ఒకైపు మంత్రాలు చదివి పూజ చేసినాడు, 3 టెంకాయలు ఇచ్చినాడు, 3 నదులకి 3 వదలమని. ఆ ఇప్ప ఎట్లా మంత్రాలు చదివినాడంటే ఇవి గుట్కా ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి తుంచుకుంటా చదివినాడు. ఎందుకంటే అవి కూడా అటు సేల్ చేస్తున్నారు, అందుకని నాకైతే చిరాకు అనిపించేసి ఆ ఇప్పనైతే నేనేం మాట్లాడాలా. ఇంకా ఇది పవిత్రమైన ప్లేస్ కాబట్టి గమ్మున టెంకాయలు ఎత్తుకొని అటు నుంచి వచ్చేసినాను. ఇంకా దానికి కూడా ఛార్జ్ చేసినారు, 300 ఛార్జ్ చేసినారు. ఇంకా ఈడే అందరూ మునిగే వాళ్ళు మునగచ్చు. ఎండాకాలం కాబట్టి లోతు తక్కువ ఉంది, చలికాలమైనా మరీ అంత లోతు ఏముండదంట. మనిషి అయితే దిగొచ్చు అని చెప్పినారు. ఇక్కడ పక్కనే పిండ ప్రధానాలు అదే పూజలు ఉంటాయి కదా, అవి చేస్తా అంటారు. ఎవరిని అడిగినా చెప్తారనమాట. ముఖ్యంగా త్రివేణి సంఘం దగ్గర చేస్తారు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు అట్లాంటి పూజలు చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో గమనించండి, 2 నదులు కలుస్తాండే చోటు తెలుస్తుంది. ఇంకా వీడియోలో కంటే రియల్గా చూసేటప్పుడు బాగా తెలుస్తుంది అనమాట. ఇంకా వచ్చేటప్పుడు అయితే లొకేషన్ చాలా బాగుంది. కొన్ని రీల్స్లో మనం చూస్తుంటాం కదా, కొన్ని పక్షులు పోతా ఉంటాయి నీళ్ళల్లో. అవి ఎండాకాలం ఓ పక్షి కూడా ఉండదు, చలికాలం వస్తేనే అవి ఉంటాయి అనమాట. నేను కూడా ఉంటాయేమో రీల్స్ బాగా తీసుకోవచ్చు అనుకున్నా, కానీ అవి అయితే లేవు. ఇప్పుడైతే పొద్దున 7 గంటలు అవుతాండేది, మధ్యాహ్నం 12 గంటలు అవుతాన్నట్టుంది చూడండి. ఇప్పుడు జనాలు చాలా మంది వచ్చేసినారు, మేము వచ్చినప్పుడు తక్కువే ఉండిన్నారు. ఇంకా ఈ అలహాబాద్ కోట గురించి చెప్పినాను కదా, ఈ లోపల ఏం ప్లేస్ అంటే ఉండేది అక్షయ వటం అంట. ఎప్పుడో సీతారాముడు ఈ దారిలో పోయినప్పుడు త్రివేణి సంఘం దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది లోపల, ఆ మర్రి చెట్టు కింద ఉండిన్నారంట. అందుకని చాలా పవిత్రమైన ప్లేస్ లాగా భావిస్తారు దీన్ని, అక్షయ వటం అని అంటారంట. ఇంకా లోపల అది దానికి మించి ఇంకేం లేదు చూసేకి. ఇంకా మొత్తం తిరగతామన్నా తిరగచ్చు కానీ ఏం లేదు, కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి అంతే. అక్షయ వటాన్ని దర్శనం చేసుకొని బయటకు వచ్చేయాలన్నమాట. మాకు తెలియక ఈ పక్క ఆ పక్క తిరిగేసినాము. మొత్తం దీంట్లో సెల్లో చూసుకుంటే 4 కిలోమీటర్లు తిరిగినట్టుంది. ఇదే అనమాట అక్షయ వటము. సీతారాముల విగ్రహాలు ఉంటాయి, పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ఈడ చూసేకి. మీరు ఎప్పుడన్నా వస్తే తప్పకుండా ఇది దర్శనం చేసుకోండి. అది మాత్రం దర్శనం చేసుకొని బయటకు వచ్చేయండి. మళ్ళీ ఈ పక్క అంతా పోతే ఏం లేదు, ఇట్లా దేవుళ్ళు అన్నీ పెయింట్లు వేసి ఉంటారు. ఇంకా కొంచెం ముందరికి పోతే శివలింగాలు, ఇంకా శ్రీకృష్ణుని విగ్రహాలు, అట్లాంటివి అన్ని దేవుళ్ళు ఉండారు. ఒకవేళ ఓపిక ఉండే వాళ్ళైతే మొత్తం తిరిగి చూడొచ్చు. ఇక్కడ ఒక సాము ఉండాడు, ఫోన్పే స్కానర్ పెట్టుకున్నాడు. లోపల వచ్చి ఇక్కడ ఇదండి రాముల విగ్రహాలు ఉన్నాయి కదా, ఏమంటాడంటే అమ్మ 10 రూపాయలు స్కాన్ చేయండి, లేదంటే 10 రూపాయలు వేయండి అని అడుగుతా ఉన్నాడు. ఇంకా ఆటి నుంచి బయటకు వచ్చేసినాక బడే హనుమాన్ టెంపుల్కి వచ్చినాము. ఇది ప్రయాగరాజ్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా పవిత్ర క్షేత్రంగా భావిస్తారనమాట. ఈడ ఏం కోరికలు కోరుకున్నా కూడా తీరుతాయంట. జనాలు అయితే చాలా మందే ఉండారు. ఇంకా మంగళవారం అయితే పెద్ద క్యూ ఉంటుందంట. ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఇట్లా దర్శనం ఇస్తారు. అందరూ కూడా కొంచెం మెట్లు దిగినట్టు దిగి లోపలికి పోయి చూడాల్సి ఉంటుంది. చాలా బాగుంది గుడి, వైబ్రేషన్ కూడా బాగుంది. లోపలికి పోతాని కూడా ఏదో తెలియని పాజిటివ్ థాట్స్ అన్నీ వస్తాయన్నమాట. నాకైతే బాగా నచ్చిందండి ఈ గుడి. ఈ గుడి అయితే త్రివేణి సంఘం నుంచి పెద్ద దూరం ఏం పోవాల్సిన అవసరం లే, పక్కనే ఉంటుంది. ఇంకా ఈడ పక్కన ఆదిశంకరాచార్యుల గుడి కూడా ఉంది. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఆటో ఎక్కేసి మళ్ళీ నాగవాసుకి టెంపుల్కి అయితే బయలుదేరేసినాము. ఈ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పోయేదారిలో వేణుగోపాల స్వామి గుడి వచ్చింది. ఆ లైటింగ్ కి దేవుడు లుక్ అయితే అదిరిపోయింది అనమాట. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే పోయే దారిలోనే ఉంటుంది, ఒకసారి చూడండి. అదే దారిలోనే మనం భీష్ముడిని కూడా చూడొచ్చు. పెద్ద విగ్రహం అనమాట, పడుకొని ఉంటాడు భీష్ముడు. ఇదే అండి ఇంకొక ఫేమస్ అయిన టెంపుల్ నాగవాసుకి గుడి. ఇది గంగా నది ఒడ్డునే ఉంటుంది. గుడి కూడా చాలా పెద్దగా ఉంది, బాగా పీస్ఫుల్ గా ఉంటుంది. పక్కన ఇండ్లు అట్లేం ఉండవు అనమాట. ఈ గుడికి కథ కూడా ఉంది కదా, దేవతలు రాక్షసులు అమృతం కోసము బామును పట్టుకొని చిలికినప్పుడు అప్పుడు నాగవాసుకి దేవతకి గాయాలు అయింటాయంట. అప్పుడు ఈ గంగా నది ఒడ్డున కొన్ని రోజులు ఉండింటుందంట. అందుకని ఈ గుడిని పవిత్రంగా చూస్తారు. ఇదోండి నాగవాసుకి దేవతని అందరూ దర్శించుకోండి. ఎవరికైనా కాలసర్ప దోషాలు ఉంటే కూడా ఈ గుడి దగ్గర పూజలు చేపించుకుంటే తొలగిపోతాయంట. ఈడ పూజలు చేసే వాళ్ళు కూడా
చాలా మంది ఉండారు. చేపించుకునేకి కూడా చాలా మంది వచ్చినారు. రోజు కూడా వస్తానే ఉంటారంట. ఎవరికైనా ఆ దోషాలు ఉంటే గన ఈడ పూజ చేపించుకునేకి రావచ్చు. ఇంకా ఈ గుడి చూసేసిన తర్వాత కొంచెం బయటకు వచ్చినాము. బయటకు వచ్చి చూస్తే మొత్తం గంగానది కనిపిస్తుంది చూడండి. ఎండాకాలం కాబట్టి కొంచెం నీళ్ళు తక్కువే ఉన్నాయి. చలికాలంలో అయితే చాలా నీళ్ళు ఉంటాయంట. దగ్గర దగ్గర గుడి ముందర వరకు కూడా వచ్చేస్తాయంట. ఇంకా ఈ గుడి చూసేసినాక టిఫిన్ తినేసి మళ్ళీ ఇంకొక ఫేమస్ టెంపుల్కి వచ్చేసినాము. నాగవాసుకి గుడి దగ్గర నుంచి ఈ గుడికి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే మాధవేశ్వరి శక్తిపీఠం అనమాట. ఈడ ఈ గుడిని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. ఈ గుడి కూడా చాలా బాగుంది చూసేకి. ఈడేమంటే దేవత రూపం ఉండదన్నమాట. ఉయ్యాల రూపంలో ఉంటుంది. దేవత అదృశ్య రూపంలో ఉంటుందంట. అందుకని ఆ ఉయ్యాల్లో ఉంది. దీనికి కూడా ఎంతో కథ ఉందంట అండి. నాకైతే తెలియదు. ఈడోళ్ళు చెప్పినారు కానీ హిందీలో చెప్పినారు. నాకు అంతగా అర్థం కాల. ఈ ఉయ్యాలనే మనం దర్శనం చేసుకోవాలా. ఇంకా చూస్తే కూడా అంటే దేవత కంటే ఇంకా ఎక్కువ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంది ఇక్కడ. బాగుందండి చూసేకి కూడా. మీరు ఎప్పుడైనా వస్తే ఈ శక్తిపీఠాన్ని కూడా దర్శనం చేసుకోండి. చాలా మంచి జరుగుతుందంట. ఈ శక్తిపీఠం చూసేసి ఒక 1/2 కిలోమీటర్ ముందరకు వచ్చినాక భరద్వాజ మహర్షి విగ్రహం వస్తుంది. ఇది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఉండారు. ఈ విగ్రహం సర్కిల్ నుంచి ఇంకొంచెం ముందరకు వస్తే భరద్వాజ మహర్షి ఆశ్రమం వస్తుంది అనమాట. ఈ ఆశ్రమము ముందు ఇంత పెద్దగా లేదంట. ఈ బయట అంతా ఈ మధ్య కొత్తగా కట్టిండేదంట. లోపల అయితే ముందు నుంచి ఉండేది ఉంది. మొత్తం తిరిగి చూసేంత చాలానే ఉంది. నేను మాత్రం వచ్చి చూసిన అనమాట. మా నాయన హరి అయితే వచ్చి చూడలేదు. ఎండకు తిరగలేకపోయినారు. ఇంకా నేనైతే చూసినాను. లోపల కొంతమంది ఇక్కడే స్టే కూడా చేస్తూ ఉండారు. చాలా బాగుందండి లోపల. ఇది కూడా ఎప్పుడైనా వస్తే భరద్వాజ మహర్షి ఆశ్రమం కూడా దర్శనం చేసుకోండి. ఇంకా బయటకు వచ్చేసినాక కొంచెం లెఫ్ట్ తిరిగితే చాలు జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ ఇల్లు ఉంటుంది. దీన్ని ఇప్పుడు మ్యూజియం లాగా చేసేసినారంట. ఇందిరాగాంధీ గారు ఇక్కడే పుట్టినారంట. దీనికి లోపలికి పోయి చూడాలంటే 100 రూపాయల టికెట్. ఇంకా అంత టైం లేదు మా దగ్గర, అందుకని చూడాల అనమాట. ఇంకా ఎండ కలిసిపోయింటే బయటకు వచ్చి చెరుకు రసం తాగేసి పోయే దారిలోనే మధ్యాహ్నానికి అన్నం కూడా తీసుకొని రూమ్కి వెళ్ళిపోయినాము. ఇంకా సాయంత్రం 5:30కి రూమ్ చెక్అవుట్ చేసేసి బయలుదేరేసినాము ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ నుంచి. ఇంకా ఊరికి వచ్చేసినామండి. రాత్రి చపాతీలు తీసుకుందామని ఇటుకి వినామా. ఈడ చూడండి ఎంత ఇదిగా చేస్తాండ్రు చపాతీలు. నల్లగా ఉండే గుడ్డకి 30 చపాతీ నేను పుల్ల కాలుస్తాడు. చూసినాక తీసుకో బుద్ధి కూడా కాల అనమాట. ఈ పక్క అందరూ కూడా చపాతీలు ఇట్లా చేస్తారండి.